ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ సేమియాని చేద్దామండి. ఎప్పుడు మనము సేమియా ఉప్మా చేసుకుంటూనే ఉంటాం కదా. ఇలా ఎగ్ వేసి చేయడం వల్ల పిల్లలకి ప్రోటీన్ అందుతుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది మన రెసిపీ అనేది. సో ఇది మనము డిన్నర్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా లేదా స్నాక్స్ కింద అయినా తినొచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాను. 1 కప్ సేమియా తీసుకున్నాను, దానికి 3 ఎగ్స్, కొంచెం అల్లం సన్నగా చాప్ చేసుకున్నాను, ఒక చిన్న క్యారెట్, ఒక 5 పచ్చిమిర్చీలు, ఒక చిన్ని ఆనియన్, ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక కడాయి తీసుకొని సేమియాని మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ మనమైతే సేమియాని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకి ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా. ఈ టైంలో మనము ఒక 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉంచండి. 3 కప్స్ వాటర్ని నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మనము ఈ ప్రాసెస్ ఏంటంటే సేమియాని ఉడకపెట్టుకుంటున్నామండి. నేను తీసుకున్న 1 కప్ సేమియాకి 3 కప్స్ వాటర్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయి, పర్ఫెక్ట్గా సేమియా ఉడకడానికి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు 6 నిమిషాల వరకైనా మంచిగా సేమియాని అయితే ఉడకపెట్టుకోవాలి. నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి సేమియాకి మంచిగా పడుతుంది. మనకి బుడగలు వస్తూ ఉంటుంది, వాటర్ మంచిగా ఎసరంతా మరుగుతూ ఉంటుంది. అలా అవుతుంది అని అంటే మనకి సేమియా అనేది మంచిగా కుక్ అవుతుంది అనేసి అర్థం. ఒక్క 5-6 నిమిషాల తర్వాత కొంచెం సేమియాని ఇలా తుంపి చూసుకున్నారంటే మెత్తగా తునగాలండి. ఆ టైంలో మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. నాకు ఇక్కడ కుక్ అయింది. నేను ఒక జల్లి గిన్నెలోకి వడపోసుకుంటున్నాను సేమియాని మొత్తం. జాగ్రత్తగా మనమైతే వడకట్టుకొని సేమియాని అలా పక్కన ఉంచేసుకోవాలి. నేను ఇంకొక 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి సేమియా ముద్దగా అవ్వకుండా ఇలా వాటర్ పోసుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ వేడైన తర్వాత మనము ముందుగానే ఎగ్స్ బ్రేక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని కడాయిలో వేసేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత మంచిగా ఇలా ఆమ్లెట్ లాగా ఫామ్ అయ్యేటప్పుడు మనమైతే గరిటెతో మొత్తం ఇలా కలిపేసుకుంటే చిన్న చిన్న ఎగ్ ముక్కల్లాగా మనకైతే అవుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో. కొద్దిగా సాల్ట్ కూడా ఈ టైంలో వేసుకోవడం వల్ల మనకేంటంటే ఎగ్ ముక్కలకి కూడా సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా మనకి పడుతుంది. మనం ఇది ఎగ్ ఫ్రై చేసుకున్నట్టే అండి. ఎగ్ ముక్కలు మంచిగా వేగాలి ఆయిల్లో. ఒక 5 నిమిషాల వరకైనా మీరు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఎగ్ ముక్కలన్నిటిని వేయించుకుంటే సరిపోతుంది. ఎగ్ ముక్కలకి కొంచెం మేకప్ వేద్దాము. మేకప్ అంటే లిప్స్టిక్, ఐ షాడో అవన్నీ కాదండి, కొంచెం పసుపు వేస్తున్నాను. సో దానివల్ల మనకేంటంటే ఎగ్ ఫ్రై అనేది కలర్ఫుల్గా కనపడుతూ ఉంటుంది. కొంచెం పసుపు వేసి నేను ఒకసారి మరలా కలిపేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే. మీరు పిల్లలు స్కూల్ నుండి రాగానే అప్పటికప్పుడు ఏం చేయాలా అని అనుకుంటున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎగ్ నూడిల్స్ తింటున్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఇక్కడ నేను ఎగ్ ముక్కలన్నిటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, పసుపుతో మేకప్ వేసుకొని ఎగ్ ముక్కలు ఎంత చక్కగా ఉన్నాయో. సో నెక్స్ట్ మనము అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ ఎలాగో వేడి అయింది కదా, సో నెక్స్ట్ నేనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేశాను. నెక్స్ట్ నేను పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేశాను. అల్లం ముక్కలు వేయడం వల్ల మనకి మధ్యలో అల్లం ముక్కలు తగులుతుంటే భలే ఉంటుందండి ఆ టేస్ట్. నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేశాను. అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసి మనం మంచిగా వీటన్నిటిని ఒక 5 నిమిషాల వరకైనా వేగనివ్వాలి.
ఇంకేంటండి సంగతులు? ఏం చేస్తున్నారు మీరు ఈ వీడియో చూసేటప్పుడు? నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. మనకిష్టమైన వాళ్ళ కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసము ఇలా కొత్త కొత్తగా చేస్తుంటే ఆ ఫీలే భలే ఉంటుంది కదా! వాళ్ళు కూడా అదే ఇష్టంగా తినాలి అనంటే మనము ఫస్ట్ రెసిపీస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా డెలీషియస్‌గా చేయాలన్నమాట. సో, నెక్స్ట్ నేనిక్కడ కొద్దిగా ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. వేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా వేగనిచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న సేమియా ఉంది కదా! అది కూడా వేసేసి నేను మొత్తం ఒకసారి కలుపుకున్నాను. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా! అది కూడా యాడ్ చేస్తున్నానండి. ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి. సేమియా, ఎగ్ ముక్కలు అవన్నీ మంచిగా కలవాలి. ఒకవేళ మీకు సాల్ట్ ఏమన్నా పడుతుంది అనంటే ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకుంటే కూడా కరెక్ట్‌గా మనకి మిక్స్ అవుతుంది సేమియాతో పాటు. నేనైతే కలుపుకుంటూ ఒక్క 5 నిమిషాల వరకైనా మీడియం ఫ్లేమ్‌లో మంచిగా వేగనిస్తున్నానండి. దానివల్ల ఎగ్ ముక్కల్లో ఉన్న ఫ్లేవర్, ఉప్పు, కారం అన్నీ సేమియాకి మంచిగా పడతాయి. నేను ఇందాక చెప్పాను కదా! ఉప్పు ఏమన్నా పడతది అనంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు. ఒక్కసారి ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇంకా మనం ఒక 2 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు మిరియాల పొడి వేయాలండి. మనము ప్రాసెస్ అంతా చేసింది ఒకటైతే మిరియాల పొడి వేసేదైతే ఒక ఎత్తండి. ఈ పొడి వేయడం వల్లే మనకైతే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, నేనైతే మిరియాల పొడి వేసుకొని ఒక్క 2 నిమిషాలు మంచిగా కలుపుకొని నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. యమ్మీ యమ్మీ ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.